హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్. ఇప్పుడు బైకులు చూపించేవాడు ఏంటి ఇవాళ తేనె చూపిస్తున్నాడు అని అయితే అనుకోకండి. ఇవాళ ఫస్ట్ సండే. మా ఫ్రెండ్ తేనెకు వెళ్దాం రా, చాలా రోజులైంది అని చెప్పడంతో మనం తేనెకైతే రావడం జరిగింది. వచ్చిన వెంటనే ఇక్కడ ఒకటైతే కనిపించింది, అదైతే చూడండి. వీడియో తీయడానికైతే చూపింది కుదరలేదు. మా వాడు దూరం అయితే వెళ్ళిపోయాడు కొరుకుతాయని. నేనైతే తేనె చూపేశాను. మళ్ళీ ఇంకొకటి వెతుకుతూ ఉంటే ఇక్కడ చెట్టు పైన ఇంకొక తేనె అయితే కనిపించింది. అక్కడికైతే వెళ్ళడం అయితే జరిగింది. ఊరికే టైం పాస్కి మనం అలా అయితే ఇక్కడికి వచ్చాం. 2 తేనెలు అయితే మనకైతే కనిపించాయి. ఇవి 2 అయితే ఇప్పుడు చూపడం అయితే జరుగుతుంది. దగ్గరికి వెళ్ళి ఇంకొక తేనె అయితే చూపిస్తాయి. ఇక్కడ చెట్టు పైన ఉందని చెప్పాను కదా, అది మనకి దూరం నుంచి అయితే కనిపించింది. కాస్త పెద్దగానే అయితే కనిపించింది మనకు. నేనైతే ఇక్కడికి వచ్చేసా, కాస్త జూమ్ చేసి చూపిస్తాను, మీకు క్లారిటీగా అయితే కనిపిస్తుంది. పైన ఒక కొమ్మకైతే పోసి ఉంది. ఇందాక ఉన్న కొమ్మ కాస్త ముళ్ళులతో ఉన్నది, ఫస్ట్ జోపిన తేనె. ఇదైతే ముళ్ళులు ఏం లేదు, ఓన్లీ చెట్టుకు పైన అయితే పోసింది. నేను చెట్టు పైకి ఎక్కి మీకు ఇంకా కాస్త క్లారిటీగా అయితే చూపిస్తాను. మీరు అయితే చూడండి, ఇక్కడ చెట్టు పైకి అయితే ఎక్కేసాను నేను. తేనె అయితే కాస్త పర్లేదు, పెద్దగానే ఉంది. ఇప్పుడు దీన్ని కూడా జోపుకొని 2 తేనె, వాడొకటి నేను ఒకటి, మా ఫ్రెండ్ గాడు ఇద్దరం ఒక్కొక్క తేనె అయితే తీసుకొని వెళ్ళడం అయితే జరుగుతుంది. నేను చెట్టు అయితే ఊపుతూ ఉన్నా, ఈగలు అయితే లేస్తూ ఉన్నాయి. కందిపూత పూసిన 1 మంత్ తర్వాత వచ్చామంటే ఒక 20 తేనెల వరకు అయితే మనం జోపుకొని వెళ్ళే వాళ్ళం ఎప్పుడైనా కానీ. ఇలా తేనెలకు వచ్చామంటే ఇప్పుడు ఓన్లీ 2 తేనెలు అయితే మనకు అంత టైం లేదు. ఊరిక సరదాకి వచ్చి ఈ 2 తేనెలు మాత్రం అయితే చెప్తున్నా. నేను చెట్టు పైన అయితే ఉన్నా, మీరైతే చూడండి. అక్కడ కొమ్మ కోసింది కదా, మొత్తం చెట్టు ఊపి ఆ ఈగలు అయితే వేయాలా చేశాను. కొన్ని మాత్రం అలాగే ఆ తేనె తట్టను అయితే అంటుకొని అలాగే ఉన్నాయి. మనం ఆ కొమ్మ ఎక్కడి వరకు అయితే పోసిందో అక్కడ వరకు దాన్ని కొమ్మని నరికి ఆ తేనె తుట్ట కిందికి తీసుకొని రావడం అయితే జరుగుతుంది. తేనె తుట్ట మన చేతికి అయితే పర్ఫెక్ట్గా సేఫ్గా అయితే వచ్చింది, ఎటువంటి ఇబ్బంది లేకుండా. అంటే మధ్యలోనే సగం సగం కట్ అవ్వడం అటువంటివి అయితే జరుగుతుంటాయి. మనకి ఏ ఇబ్బంది లేకుండా తేనె తుట్ట అయితే వచ్చేసింది. ఇంకా మా ఫ్రెండ్ గాడు ఒకటి, నేను ఒకటి ఇది తీసుకొని ఇంటికి రావడం అయితే జరిగింది. నా కొడుకు దీన్ని చూసి భయపడుతూ ఉన్నాడు. వాడి కోసమే నేను తేనె తీసుకొచ్చింది. తేనె నా ఒంటికి పడదు, నేను టేస్ట్ కూడా చేయను దాన్ని. ఓన్లీ జోపడం మాత్రం మనకైతే ఇంట్రెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.